హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. ఈరోజు నేను స్వీట్ షాప్లో దొరికే రిబ్బన్ పకోడా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. రిబ్బన్ పకోడా కోసం ఒక జార్ తీసుకోండి. అందులో వేపిన శనగపప్పు ఉంటుంది కదా, అది అరకప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మెత్తగా ఉండాలండి. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. ఇప్పుడు ఒక స్పూన్ వాము తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి, లేకపోతే క్రష్ చేసుకోండి. అటు ఇటు నలిగితే సరిపోతుంది వాము అనేది. వాము వేసుకోండి కంపల్సరిగా, అప్పుడు బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు, పెద్ద కప్పు వరిపిండి తీసుకోండి. ఇప్పుడు ఒక కప్పు శనగపిండి కూడా తీసుకోండి. ఈ రెండు వేసుకున్నాక మనము అరకప్పు శనగపప్పు, వేపిన శనగపప్పు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోనే వేసుకోండి. ఇందులో వేసుకున్నాక దంచిన వాము కూడా వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఎక్కువైతే సాల్ట్ వేసేసుకోకండి, ఉప్పుగా ఉంటుంది. కొంచెం తగ్గించే వేసుకోవాలి. ఒక స్పూను కారం కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పిండినంతటిని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక నేను ఒక 5 స్పూన్స్ వరకు బట్టర్ తీసుకుంటున్నాను. బట్టర్ లేనట్టయితే ఆయిలే మరిగించి వేసుకోండి. గుల్లగుల్లగా వస్తాయి రిబ్బన్ పకోడా అనేది. ఇప్పుడు బటర్ వేసుకున్నాను కదా, బటర్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ మాత్రం కొంచెం తగ్గించి వేసుకోండి. కావలిస్తే ఈ స్టేజ్లో కూడా సాల్ట్ వేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోండి. చూడండి, ఇలా పట్టుకుంటే ఇలా అవుతుంది ఉండలాగా. అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని నెమ్మదిగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండండి. మొత్తం వాటర్ వేసేసుకున్నారంటే కొంచెం లూజ్ అయిపోతుంది. చూడండి, బాగా కలుపుకుంటే ఇలా చపాతీ ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. నేను ఇప్పుడు ఒక జంతికల గొట్టం చూపిస్తాను చూడండి. ఇది నా దగ్గర ఉన్న జంతికల గొట్టం. రౌండ్ తిప్పాలి దీన్ని. ఇదిగోండి, వెనకాల చూపించాను కదా, అది ముద్ర. ఇప్పుడు రిబ్బన్ పకోడా కదా మనం వేసేది, దానికి ఈ షేప్ యూజ్ చేస్తాము. ఇప్పుడు ఆయిల్ తీసుకొని గొట్టం లోపల గ్రీజ్ చేయండి, అంటే బాగా రాయండి. రాసి ఒక ముద్ద, చపాతీ ముద్ద అంతా తీసుకొని లోపలికి నేను చెప్పిన విధంగా ఇలా పెట్టుకోండి. మీకు జంతికలు వేస్తే నేను చెప్పవసరం లేదు, తెలుస్తుంది ఈజీగా పెట్టడం అనేది ఎలా అని. ఇందులో పెడుతున్నాను చూడండి. ఇది కొత్త వాళ్ళకి పనికొస్తుందని మొత్తం వీడియో చేశానండి. చూడండి ఎలా పెట్టాలి, ఎలా బిగించాలి అని కొత్త వాళ్ళకైతే ఈజీగా తెలియడానికి నేనైతే పెట్టి చూపిస్తున్నాను. ఇది పెట్టే ముందే మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలండి. జంతికలకి ఎంత ఆయిల్ వేస్తామో దాదాపు 1 ప్యాకెట్ ఆయిల్ వేస్తాము, 1 లీటర్ వరకు. అంత ఆయిల్ వేసి రెడీగా ఉంచుకోండి, మీడియం ఫ్లేమ్లో ఉంచి. ఇక్కడ రిబ్బన్ పకోడా వేసే గొట్టం కూడా రెడీ అయిపోయింది. అండ్ ఆయిల్ కూడా మరిగిపోయి రెడీగా ఉందండి. ఇప్పుడు ఆ గొట్టంతో ఇలాగ తిప్పుకోవడమే, రిబ్బన్లాగా పడుతుంది చూడండి. ఇదేనండి రిబ్బన్ పకోడా. ఇలా వేసుకోవడమే. ఒకసారి మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చాలా బాగుంటాయి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. హై ఫ్లేమ్లో ఉంచితే ఒకేసారి వేగిపోతాయి, కానీ లోపల అనేది ఉడకదు. కొద్దిగా 2 మినిట్స్ అయ్యాక మాత్రం మనం ఫ్లిప్ చేసుకోవాలండి, అటు నుంచి ఇటు. బాగా బ్రౌనిష్ కలర్లో కూడా వచ్చేయకూడదు, అంటే మాడిపోతున్నాయని లెక్క. అండ్ ఎర్రగా అయితే రావాలి. అంతేనండి, రిబ్బన్ పకోడా చాలా బాగుంది కదా. నా లాస్ట్ వీడియో కూడా నేను 4 చట్నీలతో ఒక వీడియో పెట్టానండి. పెద్దగా రెస్పాన్స్ అనేది రాలేదు. అండ్ చూస్తారని, నా ఛానల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇదిగోండి, క్రిస్పీగా వచ్చాయి రిబ్బన్ పకోడా అనేది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.